హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ ఏమి చేస్తున్నానంటే చికెన్ తర్వాత ఆలు ఈ రెండు మిక్స్ చేసి చికెన్ అయితే చేస్తున్నాను. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి చూడండి, వీడియో చూపిస్తా. ఫ్రెండ్స్, నేనైతే ఆల్రెడీ ఇదైతే మసాలా అయితే తయారు చేసుకున్నా. ఈ మసాలా తయారు చేయడానికి ఎర్రగడ్డ, టమాటాలు, తెల్లగడ్డ, అల్లం, కొత్తిమీర, లవంగ, గరం మసాలా ఇవన్నీ వేసి ఇందులో అయితే పేస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ కుక్కర్లో వాటర్ అయితే పాడేసాం. కుక్కర్లో వాటర్ అయితే పడేసాను. మళ్ళీ రెండోసారి కూడా వాటర్తో కడిగేసాను. చూడండి, క్లీన్గా ఉంది. ఇక స్టవ్ మీద అయితే పెట్టేస్తా ఫ్రెండ్స్, ఇదైతే ఆయిల్ ఉంది. ఇందులో కొద్దిగా వేసి ఇచ్చారు. ఆయిల్ ఎక్కువగా అంటే ఎక్కువగా వేసేస్తావు నువ్వు అని. సరే, నో ప్రాబ్లం. ఇది తీసుకొని ఈ కుక్కర్ అయితే వేడెక్కుతూ ఉంది. కుక్కర్ వేడెక్కిన తర్వాత ఈ ఆయిల్ అయితే వేస్తాం ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ ఆలు కూడా కట్ చేసుకొని పెట్టుకున్నా నేను అందులో మిక్స్ చేయడానికి. ఎలా మిక్స్ చేస్తాను చూడండి మీరు. ఇందులో కొంచెం వాటర్ ఉంటుంది కదా, ఇట్లా అంటే అంతా అయిపోతుంది. ఇప్పుడు మనము ఫస్ట్ అయితే ఆయిల్ వేసేస్తాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడండి, బిర్యానీ ఆకు ఇది కొద్దిగా అయితే వేయాలి. ఫస్ట్ అయితే కొద్దిగా ఆకు అయితే వేస్తాం ఫ్రెండ్స్. ఇది వచ్చి స్టార్ పువ్వు అనమాట. కొద్దిగా అయితే వేసేస్తాను. అలానే కొద్దిగా ఏదో ఉంది, దీని పేరు అయితే తెలియదు నాకు. ఇది వేసేస్తాం. అలానే ఎర్రగడ్డలు అయితే తీసుకొని పోదాం ఫ్రెండ్స్. ఎర్రగడ్డలు కూడా వేసేస్తాం. ఎర్రగడ్డలు కూడా వేసేస్తాను. క్లీన్గా పక్కకు తిప్పాలి. ఇదైతే కొంచెం స్లోగా పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ అయితే వేడెక్కింది, కొంచెం తిప్పాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇందులో ఉన్న ఆయిల్ వేడెక్కింది కదా. ఇప్పుడు చూడండి మీరు, ఇది ఉర్లగడ్డలు కొద్దిగా కట్ చేశాను నేను. ఇందులో ఒక ఆయిల్లోకి వేసి మిక్స్ చేయాలి. మంచిగా ఇలా కదులుకుంటాను. తర్వాత మంచిగా ఈ ఆలు కొద్దిగా ఫ్రై అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకైతే నేను ఇలా చేస్తున్నా. తెచ్చాను. మంచిగా తిప్పుకోవాలి. కొద్దిసేపు తిప్పుకున్న తర్వాత ఇందులోకి అయితే మనం మసాలా అయితే రెడీ చేసుకున్నాం కదా, పేస్ట్. ఈ పేస్ట్ని అయితే మనం ఇందులో వేసేస్తాం ఫ్రెండ్స్. ఇలా సౌండ్ వచ్చేది ఏమి అంటే ఈ మసాలాలో ఉన్న వాటర్ అన్నమాట. ఇలా సౌండ్ వస్తే మసాలాలో ఉండే వాటర్ అంతా ఇమిరిపోతుంది అని. ఇలా తిప్పుకోవాలి. చూడండి మీరు, సూపర్గా వచ్చింది. కొంచెం టైం ఉంది. మంచిగా తిప్పిన తర్వాత ఇది కొంచెం స్పీడ్గా తిప్పాలి. స్పీడ్గా
హై ఫ్లేమ్లో అయితే పెట్టాను ఫ్రెండ్స్. మీరు చూడండి, ఇక్కడ మంచిగా కుక్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇందులో ఉన్న చికెన్ అయితే మనము ఇందులోకి అయితే మిక్స్ చేయాలన్నమాట. చేసేస్తాం. మిక్స్ చేసి ఇలా మంచిగా ఇలా తిప్పుకోవాలి. ఈ చికెన్ ముక్కలకంతా ఈ మసాలా అంతా తగులుకోవాలి మంచిగా. మంచిగా ఇలా తగిలిన తర్వాత ఇందులో కావాల్సిన ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా, ఆల్రెడీ మసాలా పేస్ట్లోకి అయితే వేసాము, మళ్ళీ నెక్స్ట్ కొద్దిగా వేసుకుందాం. ఇలా అయిన తర్వాత కొద్దిగా ఇందులోకి అయితే ఆయిల్ వేస్తాం ఫ్రెండ్స్. ఆయిల్ వేసి మంచిగా ఇలా తిప్పాలి. ఇప్పుడైతే మనము ఉప్పు తీసుకొని వద్దాం. ఉప్పు అయితే ఇక్కడ ఉంది. కొద్దిగా సాల్ట్ అయితే తీసుకుందాము. రాళ్ళుప్పు అనమాట ఇది. రాళ్ళుప్పు బాగుంటుంది ఫ్రెండ్స్. తీసుకొని సాల్ట్ అయితే వేసేస్తాను కొద్దిగా. నెక్స్ట్ హల్దీ పౌడర్ అయితే వేస్తాము ఫ్రెండ్స్. కొద్దిగా అయితే మనము పసుపు అయితే వేస్తాము. ఈ కొత్తిమీర అనేది లాస్ట్లో అయితే యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది మిరప్పొడి అయితే కొద్దిగా వేస్తాము, బాగుంటుంది. మిరప్పొడి వేయాలి కొద్దిగా. ఆల్రెడీ ఆ పేస్ట్లోకి అయితే నేను మిక్స్ అయితే చేశాను, కానీ కొద్దిగా వేస్తాం. 1 స్పూన్ అయితే వేస్తున్నాను నేను. ఇలా అన్నీ వేసిన తర్వాత మంచిగా ఇలా అయితే తిప్పాలి. చూడండి, ఇందులో అయితే వాటర్ అయితే ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయింది మంచిగా. నేనైతే టేస్ట్ చూసా ఫ్రెండ్స్. కొద్దిగా కారం, ఉప్పు ఆల్వేస్ సరిపోయాయి. ఇంకా ఏమీ వేసే పని అయితే ఏమీ లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇది మనము అప్పుడే పేస్ట్ వేసాము కదా, ఇందులో కొద్దిగా వాటర్ వేసుకున్నాము. ఈ వాటర్ అన్నీ దీంట్లోకి వేసేస్తాము, ఎందుకంటే వాటర్ కొద్దిగా ఉండాలి, కింద అడుగు తగలకూడదు, లేకపోతే. ఇలా వేసిన తర్వాత మంచిగా తిప్పాలి. నేనైతే వాటర్ అయితే వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ టేస్ట్ చూద్దాము ఒకసారి. సూపర్గా సరిపోయింది. ఓకే, ఇది పైన చూడండి మీరు, ఆయిల్ ఎట్లుందో. చికెన్లో ఉన్న ఆయిల్, మసాలా మనం వేసిన ఆయిల్ అన్నీ మిక్స్ అన్నమాట ఇవి ఫ్రెండ్స్. కుక్కర్ మూత అయితే ఇక్కడ ఉంది. ఆ కుక్కర్ మూత అయితే ఇక్కడైతే మనము తగిలిచ్చేస్తాము. నన్ను ఒక్కసారి మళ్ళీ ఓపెన్ చేయాలి. ఒక 7-8 విజిల్ అయితే రావాలి ఫ్రెండ్స్ మనకు. ఎందుకంటే మంచిగా ఆలు కూడా ఉంది కదా దీంట్లో, ఆలు కూడా కావాలి, లేకపోతే కష్టము. అందుకు
ఇప్పుడైతే ఈ కుక్కర్ మూత అయితే తగిలించేస్తాను నేను. అయిపోయా. నేనైతే ఒక పీస్ అయితే తీసుకున్నాను, మా క్యాట్స్కి అయితే వేయాలి ఫ్రెండ్స్. ఇవి కూడా తినాలి కదా. చూడండి మా క్యాట్స్ ఎట్లా తింటున్నాయి. చిన్నదైతే ఫుల్ స్పీడ్గా తినేస్తుంది. బాగుందా బాగలేదా? తినేసారి చిన్నది ఎక్కువగా తింటుంది. దా ఫ్రెండ్స్, అందులోకి దోసకాయ అయితే మనం రెడీ చేసుకున్నాము, బాగుంటుంది. అందుకైతే నేను దోసకాయ క్లీన్ చేసుకుంటాను. బాగా మర్చిపోయింది, బాగా ఇది మర్చిపోయినదా లేక మంచి ఫ్రెష్ అనేది అర్థమే కాదు ఫ్రెండ్స్. ఇది కొనాలంటే ఈ దోసకాయ కొనాలంటే పైన బాగానే కనిపిస్తాయి, లోపల ఎలా ఉంది అని ఇది వచ్చే వరకు అర్థం కాదు ఫ్రెండ్స్. చూడండి పైన అయితే బెండ్ వచ్చేసింది, అంత వేస్ట్ అన్నమాట. ఇదైతే మనం కట్ చేసుకున్నాం. చూడండి అంత పెద్ద దోసకాయలు ఇంత వచ్చింది తక్కువ. ఫ్రెండ్స్, చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి విజిల్ అయితే తీసేస్తా. సరే ఫ్రెండ్స్, ఓపెన్ అయితే చేస్తాము. సారీ, చూడండి సూపర్గా కుక్ అయింది ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఈ ఆలు, ఈ చికెన్ ఆల్ మిక్స్ కదా, టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కొత్తిమీర అయితే దాని మీదకి అయితే వేసేస్తాను కొద్దిగా. కొత్తిమీర వేసి ఇలా తిప్పితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందరూ చికెన్ రెడీ అయ్యేటప్పుడు వేస్తారు కొత్తిమీర అయితే, నేనైతే లాస్ట్లో వేస్తా. రాండి ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం ఎలా ఉంది. ఫ్రెండ్స్, చికెన్ అయితే రెడీ అయిపోయింది కదా. నేనైతే చూడండి ఇది పలావ్ తీసుకున్నా, ఇందులోకి దోసకాయ తీసుకున్నా. ఒకసారి టేస్ట్ అయితే చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చూద్దాం. టేస్ట్ కర్రీ వేసుకుంటాం. ఇందులోకి చికెన్ అయితే వేసుకుంటున్నాం. సూపర్గా ఉంది ఫ్రెండ్స్, కానీ టేస్ట్ మాత్రం డిఫరెంట్ స్టైల్లో ఉంది. చాలా బాగుంది.
మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది.